విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా 45,000కు పైగా స్కూళ్లలో మెగా పేరెంట్ డేని నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు రేటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. నారా లోకేష్ గారు, శశిధర్ గారు, ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి, మూడోది గవర్నమెంట్. ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం, ఇది చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్లని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి. గుంతల పడిన రోడ్లు, టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్, 84 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది. ఇంకో పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఒక్క విద్యా వ్యవస్థలో 6,500 కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క బిల్లులు చూస్తే 1,00,000 కోట్ల పైన బిల్లులు బకాయిలు. ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ హాస్టల్ ఖర్చులు చూస్తే 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. స్కూల్ కి డబ్బులు 920 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి. బట్టలు కుట్టిన డబ్బులు అయితే 200 కోట్లు ఇవ్వలేదు. నాడు నేడులో పనులు చేసి 1,450 కోట్లు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల డబ్బులు, కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లలో ఒక డిఎస్సి టీచర్ని పెట్టలేదు. కొత్తగా ఒక టీచర్ రాలేదు. విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని అడగతున్నా. ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నాను. ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్లన్నీ జీవో 117 తీసుకొచ్చి 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్లీ స్కూల్ ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేట్టుగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం. 24 గంటలు కష్టపడద్దండి, హ్యాపీగానే పనిచేయండి. మీరంతా ఇంత మురుమారిగా ప్రతిరోజు టాయిలెట్లు బాగున్నాయా లేదని యాప్ పెట్టి ఫోటోలు తీసే పరిస్థితి లేదు. అవన్నీ వెసులుబాటు ఇచ్చాం. అదే సమయంలో బాధ్యతగా ముందుకు పోమని టీచర్స్ అందరిని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తి చూపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ, మరొక్కసారి పిల్లలు మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బాగా మిమ్మల్ని చూశాను, చాలా బ్రైట్ గా ఉన్నారు. మీరే మా ఆశ, మా నమ్మకం.
దాన్ని నిలబెట్టాల్సిందిగా మళ్ళీ ఒకసారి పిల్లలందరినీ కోరుకుంటున్నాను.